నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జే శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మంది ఇంట్లో నెమలి పింఛాల్ని డెకరేషన్గా కానివ్వండి, లేకపోతే కృష్ణుడి పటం ఉన్నప్పుడు కృష్ణయ్యకి అలంకారంగా పెడుతూ ఉంటారు. అలాగే మనకి పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు దేవుడి ఫ్రేమ్స్ ఉన్న ఫొటోస్ కూడా ఇస్తూ ఉంటారు. మనం వాటికి పూజలు చేయము, పైన పెట్టేస్తూ ఉంటాము. లేకపోతే వాల్కి పెట్టినా కానీ ఎలాంటి పూజలు కానీ అక్కడ ఒక పువ్వు పెట్టడం, ఒక దీపం పెట్టడం అలాంటివి చేయము. సో ఇలా ఉన్నప్పుడు ఏదైనా దోషాలు కలుగుతాయా? అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారా? నిజంగా అలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంటారా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మనకు ముఖ్యంగా నెమలి పింఛము అంటే సాక్షాత్ కృష్ణ భగవానుడు ఒక అనుగ్రహం మనకు కలగాలన్నా కూడా, అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి కూడా నెమలిలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన వాహనం మయూర వాహనం. కృష్ణుడు కూడా తన తలపై పెట్టుకొని ఉంటారు నెమలి పింఛాన్ని. దీనికి సంకేతం ఏంటంటే, కృష్ణుని మనం చూసుకున్నట్లయితే భారతంలో మనం ప్రతి కృష్ణుడి యొక్క నాటకాలు కానీ ఎక్కడ వేసినా కూడా నెమలి పింఛం కనబడుతుంటుంది కృష్ణుని మీద, కిరీటం మీద. ఎందుకు కారణం ఏంటంటే, అసలు మనకు ఈ యొక్క నెమలికి కన్నులుగా భావం చేస్తారు దాన్ని. అంటే ఒక కన్ను ఆకారంలో అట్లా అని ఉంటుంది కాబట్టి ఏంటంటే దానిలో ఉండే శక్తి ఏమిటంటే అండి, మనకు కృష్ణుడు అంటేనే ఒక అట్రాక్షన్, ఓ ప్రేమ, వాత్సల్యం అవన్నీ కలుగుతుంటాయి. అంటే కృష్ణుడి యొక్క భక్తులు కానీ ఉంటే కనుక పూర్తిగా ఆయనకి జీవితాన్ని అంకితం చేసిన మహాభక్తులు చాలా మంది ఉన్నారు. అట్లానే కృష్ణుడి యొక్క స్వరూపాన్ని మనము ఏ విధంగా చూస్తాము అంటే, ఆయనది ముఖ్యంగా నెమలి పింఛాన్ని ఫ్లూట్ పట్టుకొని, లేదా గోపాలకుడు కాబట్టి గోవులను బట్టి మనం చూసుకుంటూ ఉంటాం. ఆయన ప్రతిమలన్నీ చూస్తాం, బయట ఫోటోలలో కూడా అలానే ఉంటారు. ఇంకా వటపత్ర సాయిలో ఒక ఫోటో, ఈ విధంగా కృష్ణుడిని చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే, కృష్ణుడికి అందరూ ఆ యొక్క రాధాదేవి ఏదైతే ఉందో ఆ రాధాదేవి పవరే ఈ యొక్క నెమలి పింఛం. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణుడు తన యొక్క పనిని అవతల మనిషిని ఒప్పించకుండా ఆ యొక్క పూర్తి చేస్తారు, ఏ పనినైనా కానీ. అంటే అటువంటి జగన్నాథుడు ఆ యొక్క స్వరూపంలో ఉన్నాడు, విష్ణుమూర్తి. అంటే ఏంటంటే ఎవరిని నొప్పించకుండా ప్రతి పనిని చేసేటువంటి స్థితి అని కృష్ణుడి యొక్క విషయం. మీరు అందులో కూడా భారతంలో అనేక సన్నివేశాలు చూసుంటారు. అంటే కృష్ణుడి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే, ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం అనేది ఉందని కృష్ణుడు చెప్తున్నాడు గీతలో కూడా మనకి. కాబట్టి కృష్ణుడు ఏంటంటే మనకు ప్రత్యేకంగా ఆ నెమలి పింఛము ద్వారా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషికి ఒక ఇష్టం అనేది ఉంటుంది. అది కృష్ణుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, ఇంకో దేవతామూర్తులు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఏంటంటే ప్రతి వస్తువుని ఇష్టపడాలి ప్రకృతి సిద్ధంగా అనేది మనకు ఆ నెమలి పింఛం ద్వారా తెలుస్తుంది. నెమలి పింఛంలో ఒక శక్తి ఏంటంటే ఆకర్షణ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అంటే ఏంటంటే ఆ నెమలి పింఛముతో ఉండేటువంటి ఆకృతి, మీరు ఎక్కడైనా నెమలి పింఛం విరుపుగా మన నెమలి ఇప్పుడు కురివిప్పి ఉన్నటువంటి నెమలిని చూడండి, ఎంత ఆకర్షణ ఉంటుందో ఆ ఫోటో కానీ అక్కడ చూసినా కానీ. అంటే మనకు ఆ కురివిప్పడం ఎప్పుడు జరుగుతుంది అంటే, మేఘం వర్షించే సమయంలో కురిప్పడం జరుగుతుంది నెమలి. అంటే ఏంటంటే ఆ ఆనందాన్ని తెలియజేసే సంకేతం. అందుకని నెమలి పింఛంలో ఉన్న శక్తి ఏంటంటే, నిత్యము ఏ మనిషి కూడా దుఃఖితం కాకుండా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కానీ, లేదా ఎక్కడైనా కూడా మన ఇంట్లో ఏదైనా వస్తువులు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావడానికి కానీ, లేదా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా అనుకోకుండా తిరుగుతున్నా వాటిని, ఆ దుష్ట శక్తిని పోవటానికి మీరు చూసే ఉంటారు. కొన్ని సినిమాలలో కూడా మనకు మీరు చూసే ఉంటారు. ఏదంటే అరుంధతి సినిమా, పాత సినిమాలో ఉన్నాయి. అంటే వీళ్ళు నెమలి పింఛంతో కానీ మనకు బయట కూడా కనబడుతూ ఉంటాయి. నెమలి పింఛంతో ఒక అతను తీసుకొని గుర్తూ ఉంటారు. అంటే దానిలో దుష్ట శక్తులు పోవడానికి కూడా అది ఒక వైబ్రేషన్ లాగా వాడతారు నెమలి పింఛాన్ని. అందుకని ఇంట్లో నెమలి పింఛం పెట్టుకోవటం వల్ల కొంతమంది బల్లులు రావు అని కూడా చెప్తారు. తిరుగుతున్న బల్లులు కూడా వాటికి రావని. మరి ఆ దుష్ట శక్తి, మరి ఆ బల్లులు అయితే దుష్ట శక్తి అయితే కాదు,
అది కూడా ఒక అమ్మవారి స్వరూపంగా మనం భావన చేస్తాం. ఉమ్, కానీ అక్కడ ఏంటంటే అది వేరే రకమైనటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనకు మెయిన్గా ఈ యొక్క నెమలిపించే ఒక లక్షణం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. మనకుండే చెడు యొక్క దృష్టి పోవటానికి కానీ మన ఇంట్లో పెట్టుకోవటంలో, ఉమ్, అట్లానే మన ఇంట్లో ఎప్పుడు కూడా దాన్ని చూడంగానే పాజిటివ్ వైబ్రేషన్స్ రావటానికి కానీ నెమలిపించాన్ని పెట్టుకుంటారు. ఓకే. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కూడా ఎక్కువగా ఆకర్షణ శక్తి కారకుడు. అంటే భూమి యొక్క సుతుడు, అంటే భూమికి అధిష్టానం కూడా మంగళవారం ఎక్కువగా ఆరాధన చేస్తుంటాం సుబ్రహ్మణ్య స్వామికి. కారణం ఏంటంటే భూమికి అధిపతి అయినటువంటి అంగారక మంగళవారం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి దానికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి అక్కడ కూడా మీకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవం అయ్యేటప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. భూమికి సంబంధించి కొన్ని విషయాలు జరుగుంటాయి. మనకు ఈ స్కాంద ప్రాణంలో దానిలో మన ఉత్పత్తి, సంతానోత్పత్తి విషయం ఏదైతే ఉంటుందో శివుడికి ఆ రుద్రవీర్యం ద్వారా సముద్భవమైనటువంటి అతనే చంపాల తారకాసురుడు అంటాడు. అంటే రుద్రవీర్యాన్ని మళ్ళీ ఇక్కడ శివుడు ఎక్కడ గర్భస్థంగా వాడలేదు. అంటే పార్వతీదేవి అంటే అయోనిజగా పుట్ట సంతానం అంటే అయోనిజ అంటే యోనిలో నుంచి ఉద్భవించకుండా ఉండాలి. ఓన్లీ వీర్యంలో నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి తారకాసుర సంహారం చేశాడు. అంటే ఏంటంటే ఇక్కడ శక్తి అంత గొప్పది, మనకు శక్తి లేదు ఏ పని చేయలేము. అందుకని ఆ శక్తిని ఆకర్షణ శక్తి ప్రత్యేకంగా వాడతారు. ఇంకా మీరు అన్నారు మళ్ళీ ఈ ఫోటోల గురించి అడిగారు, ఇచ్చేటువంటి ఫోటోల్ని. అంటే ఇక్కడ కూడా ఏంటంటే పెద్ద పెద్ద తరహా ఉన్న ఫోటోల్ని పూజ చేయకుండా పెట్టుకోవచ్చా, అవును, మామూలుగా గోడకు అతికించుకోవచ్చా, గోడకు పెట్టుకోవచ్చా అంటే అమ్మ ఇల్లు బట్టి ఫోటోలను పెట్టుకోమన్నారు. ఇంటి నిండా ఫోటోలు పెట్టుకున్నా కూడా కొంతమందికి ఇబ్బంది. కారణం ఏంటంటే మనము ఏదో చెయ్యి ఎక్కడి నుంచో వస్తుంటాం, తగులుతుంటాయి, లేదా ఇంట్లో ఇంకో పని చేసి ఇంకో ఫోటో ఆ ఫోటోని తగులుతుంటాం. అట్లా ఫోటోలు ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే మీకు ఆ ఫోటో ఏదైతే కొన్ని ఫోటోలు ప్రధానంగా ఉండాల్సిన ఫోటోలు ఉంటాయి, అలాంటి ఫోటోలు ఏమైనా వస్తే పెట్టుకోండి. మరి మిగతా ఫోటోలు ఏం చేయాలండి అని అంటే గిఫ్ట్ ద్వారా వచ్చింది మళ్ళీ గిఫ్ట్ ద్వారానే పంపించడమా, లేకపోతేనా శుభ్రంగా తీసుకెళ్ళేదని దేవుడి గుడిలో పెట్టుకోవడం. ఇంకంతకన్నా వేరే ఆప్షన్ లేదు. నదీ తీరంలో వేయాలి. ఎందుకంటున్నామంటే పెద్ద పెద్ద ఫోటోలు కానీ ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు స్థలాభావం కావాలి. ఫస్ట్ స్థలాభావం లేనప్పుడు ఆ ఫోటోలు మనం ఎక్కడ పెట్టుకోలేము. కానీ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకోలేని పరిస్థితి. వాటిని మనం పూజ చేయకుండా ఉంటే దోషమా అంటే అటువంటి దోషాలు ఏమన్నా. గిఫ్ట్గా ఇచ్చిన ఫోటో మనం ఏదో పూజ చేసుకోవడానికి పూజ రోజు మనకు పూజ రోజే మనకు ఏమో మనం తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాం అనే భావన లేదు అక్కడ. అలా భావన నుండి మనం ఒక రోజు పూజ చేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి. ఒకవేళ వచ్చిన ఫోటో మీరు అన్నట్టు ఒక ఫోటో తెచ్చుకొని ఎవరో ఇస్తారు మనకి, ఆ ఫోటో ఇచ్చి బాగుంది కదా వాళ్ళ వినాయక చవితనో లేదా ఇంకోటనో దేవుడు ఫోటో పెట్టుకుంటాం. ఇంకా అది పూజలో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా వాడాల్సిందే. ఇంకా అది మళ్ళీ ఏదన్నా దానికి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఆ ఫోటోకి అప్పుడు తీసేయాలి. అంతే తప్ప ఆ ఫోటోకి ఏదైనా ఒక రోజు పూజ చేసి పక్కన పెట్టేయడం అనేది కాదు. నిత్యారాధనలో పెట్టుకునేటట్టయితే పెట్టుకోండి, లేకపోతేనే శుభ్రంగా మళ్ళీ తీసుకెళ్ళి ఏదైనా నదీ తీరంలోనో దేవుడి గుళ్ళోనో ఎక్కడైనా పెట్టండి. ఎందుకంటే దేవుడి గుళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ధూపది నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫోటోకి జరగకపోయినా ధూపం అనేది అక్కడ దీపం ఎప్పుడు నిత్యం వెలుగుతుంటుంది కాబట్టి ఆ దోషం అనేది ఉండదు. అయితే గురుగారు లాఫింగ్ బుద్ధ విషయంలో అయితే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అంటూ ఉంటారు. ఎవరి ద్వారా అయినా మనం తీసుకుంటే మనకి హ్యాపీనెస్ కానీ డబ్బులు వస్తుంది అంటారు. మనంతటికి మనం కొనుక్కోకూడదు అంటుంటారు. ఇది నిజమేనా? ఈ లాఫింగ్ బుద్ధ అనే దానికి వస్తారంటమ్మా, మనకు తెలిసి చైనా వాస్తు మనం అనుకుంటున్నాము, కానీ చైనా వాడికి వాస్తు అనేది ఏం లేదు. ప్రతిదీ వస్తు రూపేణ కొన్ని వాస్తు నిరూపణలు మన దగ్గరే ఉన్నది. దానికి వస్తురూప ప్రకాశిక వాస్తు ప్రకాశిక కొన్ని ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. అంటే వస్తు రూపాన్ని నిర్ణయం చేయడానికి కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి వాస్తుపరంగా. అలానే వస్తువులో ఒకటి ఇది కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కాలక్రమేణా మన శాస్త్రాలన్నీ వేరే వేరే దేశాలకు వెళ్ళిపోవటం, వాళ్ళు దాని రైట్లు తీసుకోవటం, దాన్ని నడిపేయటం జరుగుతుంది. కొన్ని చాలా వరకు మీకు తెలిసినే ఉంటుంది. చైనాకి చాలా మన యొక్క విద్యలన్నీ కూడా వాళ్ళు తర్జుమా చేసుకొని వాళ్ళు వాడుతున్నారని చెప్పి, ఇది కూడా అందులోనే ఒక భాగమే. కాకపోతే దీనిలో లాఫింగ్ బుద్ధ అంటే ఏంటంటే అంటే మనది యొక్క స్థితిలో చూస్తే కుబేరుడి యొక్క స్వరూపాన్ని చెప్పబడింది. ఎందుకంటే మీరు చిత్రలేఖ సమేత కుబేర స్వామి ఫోటో చూడండి, మన కుబేరుడు ఫోటో పెట్టుకుంటాం, అక్కడ కూడా స్వామి లావుగా ఉంటాడు. అంటే ఏంటంటే ఈ లావుగా ఉండడానికి కారణం ఏంటి, మరి లాఫింగ్ బుద్ధ అనడానికి కారణం ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది వాళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. యాక్చువల్గా కుబేరుడు నిత్యము ఆయన ధనికుడుగా ఉన్నాడు. మన అష్టదిక్పాలకులో ఈశ్వరుడిచ్చే ధనంతో ధనికుడు అయ్యాడు కుబేరుడు లంకాధీశుడుగా.
అయితే ఎప్పుడైతే ధనవంతుడయ్యాడో అతని చేతిలో ఎప్పుడు కూడా ధనము ధాన్యము చేతిలో పట్టుకొని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు కదా కుబేరుడికి, నిత్యం నీకు నేను వడ్డీ చెల్లింపులు చెల్లిస్తూ ఉంటాను, కలియుగాంతం వరకు కూడా ఇదే నడుస్తూ ఉంటుంది, చక్రవడ్డీ వడ్డీలు ఇస్తూ ఉంటానని. అంటే ఆ చక్రవడ్డీ వడ్డీ అనే ఒక యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రం కుబేరుడి దగ్గర ఉంటుంది. ఆ యంత్రం కుబేరుడి దగ్గర ఏదైతే ప్రామిసరీ నోట్ లాగా ఇస్తారో యంత్ర ప్రకారం అని, దాని యంత్రంగా పెట్టుకుని అప్పులు తీర్చడానికి ఒక యంత్రం కూడా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ధనాన్ని మూట పట్టుకొని ఉంటాడు. ఆయన ధనం మూట చేతిలో ఉంటుంది, ధనంతో పాటు ధాన్యం కూడా కొన్ని చేతిలో పట్టుకొని ఉంటారు కంకులుగా. అవి కూడా మనకు లాఫింగ్ బుద్ధాలో పెడుతున్నారు. కానీ అది ఇంకోళ్ళు ఇస్తేనే బాగుంటుందా అంటే కొంతమంది నమ్మకం ఏంటంటే అది పెట్టుకుంటే కూడా కలిసి వచ్చింది అనే ఆలోచనలో ఉంటారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇంకోరి ఎదుగుదలని ఇంకోరు చూడలేరు అని అంటారు. దాన్ని కూడా దానిలో స్వాభావికంగా చూపిస్తారు. అందుకని ఆ మూఢనమ్మకం అనంటే శాస్త్ర పరిజ్ఞానం మన కర్మభూమి భారతదేశం అనేది. ఈ కర్మభూమిలో అనేక శాస్త్రాలు పురాణాల్లో నుంచి వచ్చాయి. కానీ ఏంటంటే కాలక్రమేణా అవి మనం చేతిలో పట్టుకోలేక అవన్నీ కూడా పోయినాయి. దండయాత్రతోనో అనేకమైనటువంటి పాత గ్రంథాలతోనో అన్ని వెళ్ళిపోయినాయి. ఇక వాళ్ళు అవి వాడుకుంటున్నారు, ఇవాళ శాస్త్రీయంగా వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి అవి కూడా మనలోని ఒక స్వరూపమే. మూఢనమ్మకం అనేది పెట్టుకోదు కదా. కూడా చాలా మంది వరకు కూడా అది అనుభవించిన జ్ఞానం ఉందని అని చెప్పారు మాకు కూడా. అది పెట్టుకోవడం వల్ల కొంతవరకు ధనికము అనేది లేదా ఆకర్షణ అనేది కలిగింది అని చెప్పి కూడా అది కూడా ఎట్లా అది గుమ్మానికి ఎదురుగా పెడతారు, దాన్ని గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటారు. అలా పెట్టుకోవటం వల్ల ఆకర్షణ పెరగటం అని, దాని మీద సంఖ్యలు కూడా రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళంతా న్యూమరాలజీ కదా, చైనా అంతా న్యూమరాలజీ కానీ దానికి సంబంధించినవి కానీ మన దీనికి సంబంధించినవి అయితే లేవు జ్యోతిష్య పరంగా. వేరే జ్యోతిష్య పరంగా ఇంకొక రకమైన శాస్త్రంతో వాళ్ళు అవన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి అది ఎవరి నమ్మకాల మీద ఆధారం కాదు, మూఢనమ్మకం చెప్పడానికి కూడా లేదు, నమ్మకాల మీద ఆధారం. అది ఎవరి నమ్మకం వాళ్ళది. మన నమ్మకం ప్రతి ఒక్కరి నమ్మకం మనం తీసుకోవాలి, కానీ దాన్ని పక్కన పెట్టడానికి కారణం దేనికి లేదు. ఎందుకంటే శాస్త్రం చాలా రహస్యమైంది, అనేక రహస్యాలు దాగుంటాయి. మనకు తెలియనటువంటి రహస్యం కూడా ఉండొచ్చు దానిలో, అది పెట్టుకోవడం వల్ల. కాబట్టి దాన్ని మనం మూఢనమ్మకం అనడానికి కూడా వీల్లేదు.